దాదాపు అందరూ ఈ 13 ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచే ఒకదాన్ని కొంటారు. కానీ వీటిల్లో ఒక్కొక్క దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది సరిచేయాల్సింది. ఇవాళ ఒక్కొక్క బండిలో అలా సరిచేయాల్సిన విషయం ఏంటో మాట్లాడుతూ ఆ సమస్యనిది ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10 పెయిన్ స్కేల్ మీద, నొప్పి స్కేల్ మీద ఒక రేటింగ్ ఇస్తానన్నమాట. అందులో ఫస్ట్‌ది హీరో విడా VX2 గో అండ్ VX2 ప్లస్. స్కూటర్‌లో రేంజ్ బావుంటుంది. చాలా కంఫర్టబుల్ రైడ్ ఇస్తుంది. రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ఫెసిలిటీ కూడా ఉంది. గ్రేట్. అయితే ప్లాస్టిక్ క్వాలిటీ అస్సలు బాగోదు. స్కూటర్ కొన్న 2 ఏళ్లకే ఒక 4, 5 ఏళ్లుగా వాడుతున్న బండిలాగా పాత లుక్ ఇచ్చేస్తుంది. అతి ముఖ్యమైన స్కూటర్ బ్యాటరీ మీద ఉండే ప్లాస్టిక్ కేసింగ్ కూడా చాలా తక్కువ క్వాలిటీతో ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా సరిచేయాలి. ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని సరిచేస్తే బండి ఒక ప్రీమియం ఫీల్ ఇచ్చేస్తుంది. దీన్ని కొందాం అనే ఒక ఎక్సైట్మెంట్ అందరికీ ఇస్తుంది. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ వచ్చేసి అప్పుడప్పుడు చూసి కాస్త చికాకేసిన ప్లాస్టిక్ అలా ఉన్న బండి వాడేయచ్చు కాబట్టి పెయిన్ స్కేల్‌లో 3/10 ఇవ్వచ్చు. అండ్ సెకండ్‌ది సింపుల్ వన్ సెకండ్ జనరేషన్. ఫస్ట్ జెన్ నుంచి సెకండ్ జనరేషన్‌కి ఎన్నో ఫీచర్లు యాడ్ చేశారు. ఈ స్కూటర్‌లో వచ్చే 5 కిలోవాట్ అవర్ భారీ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే రియల్ రేంజ్ ఇంతేనా? 140, 150 కిలోమీటర్సేనా అని చెప్పి మనం కాస్త డిబేట్ చేసుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్డ్‌గా ఏంటంటే ఆ రేంజ్ కూడా మనలో ఎంతో మందికి సరిపోయేంత రేంజే. సెకండ్ జనరేషన్‌తో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని కూడా స్టార్ట్ చేశారు. కానీ ఛార్జింగ్‌కి చాలా సమయం పడుతుంది. 20% నుంచి 80% దాకా అంటే ఈ 5 కిలోవాట్ అవర్ భారీ బ్యాటరీ ప్యాక్‌తో అది 3 కిలోవాట్ అవర్ దాకా వస్తుంది. 3 కిలోవాట్ అవర్ అంటే మరి కొన్ని ఇతర స్కూటర్ల బ్యాటరీ సైజ్ అన్నమాట. కానీ ఛార్జింగ్ టైం చూస్తే 2 గంటల సమయం పడుతుంది సింపుల్ వన్‌లో. దీన్ని కనీసం సగానికి తగ్గించాలి. ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా తీసుకొని రావాలి. 2 గంటల వెయిటింగ్ సమయం అంటే లాంగ్ రైడ్‌ని ఎన్నో రకాలుగా ప్లాన్‌ని మార్చేస్తుందది. కనుక పెయిన్ స్కేల్‌లో 6/10 ఇవ్వచ్చు. థర్డ్‌ది వచ్చేసి రివర్ ఇండి. ఇది ఒక చాలా కంఫర్టబుల్ కమ్యూటర్ బండి. భారీ స్టోరేజ్, చాలా మంచి రేంజ్. కానీ ఛార్జింగ్ పెట్టడమే తలకాయ నొప్పి. దీంట్లో బేసిక్‌గా 3 విషయాలున్నాయి. ఒకటి, ఛార్జర్ ఈజ్ వెరీ హ్యూజ్. భారీగా ఉంటుంది. అంత కన్వీనియంట్‌గా ఉండదు. ఇంకా ఛార్జర్ కనెక్టర్ సాకెట్ కూడా కాస్త కాంప్లికేటెడ్‌గానే ఉంటుంది. అండ్ ఈ ఛార్జర్‌ని ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎక్కడ పెడతాం? కింద ఫ్లోర్‌లో పెట్టలేం. ఏదో యాక్సిడెంటల్‌గా ఎక్కడైనా కాస్త నీళ్లు పారి వచ్చేస్తే ఛార్జర్ డ్యామేజ్ అవ్వచ్చు. ఇంకా ఛార్జర్ కింద మీకు రబ్బర్ గ్రిప్ కూడా ఏమీ రాదు. సో స్కూటర్ ఫ్లోర్ బోర్డ్ మీద పడదాం అన్నా కూడా ఛార్జర్ జారి కింద పడిపోతుంది. సో మీరు ఛార్జర్ పెట్టుకోవడానికి ఒక జుగాడ్, ఒక దారి మనమే వెతుక్కోవాలి. అసలు నన్నడిగితే 55 లీటర్ల స్టోరేజ్ చాలా ఎక్కువ. దాని బదులు 45 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ మాత్రమే ఇచ్చి ఆ తగ్గిన 10 లీటర్ల స్టోరేజ్ బదులు ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇచ్చుంటే చాలా ఉపయోగపడేది కదా. అండ్ స్కూటర్‌ని ఛార్జింగ్ పెట్టే స్ట్రగుల్ ప్రతిసారి ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇంట్లో కాస్త మనమే జుగాడు చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కనుక ఒక షూ డబ్బా పెట్టుకొని, ఒక ర్యాక్ పెట్టుకొని లేదా స్కూటర్ ఫ్రంట్ క్రాష్ గార్డ్స్‌కి ఛార్జర్‌ని కట్టి చేసుకోవచ్చు గనుక ఆన్ ఏ పెయిన్ స్కేల్ 6/10. ఇంకా ఫోర్త్‌ది EC06 ఫ్రమ్ యమహా. ఒక పక్క వచ్చేసి రివర్ ఇండి ఒక భారీ ఛార్జర్ చేసి స్లో ఛార్జింగ్ ఇస్తే, ఇటుపక్క యమహా అదే స్కూటర్‌లో వచ్చే ప్లాట్‌ఫామ్‌ని వాడుకొని ఎన్నో విషయాలు స్కూటర్‌లో మార్పు చేర్పులు చేసి కాస్త మెరుగుపరిచారు. అయితే ఛార్జర్ సైజ్ తగ్గించి ఛార్జింగ్ స్పీడ్‌ని ఇంకాస్త స్లో చేశారు. సరే, ఛార్జింగ్ స్పీడ్ తగ్గించినా ఛార్జర్ సైజ్‌ని తగ్గించాడు కాబట్టి మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం స్కూటర్ ఎలాగూ రాత్రంతా ఛార్జింగ్ పెడతాం కాబట్టి 9, 10 గంటలు అయినా కూడా ఇట్ ఈస్ ఓకే. కానీ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది యమహా ఈ స్కూటర్ రేర్ వ్యూ మిర్రర్‌ని చూసి సరిచేయకుండా ఎందుకు వదిలేశారా అని చెప్పి. దీన్ని ఖచ్చితంగా ఫిక్స్ చేసే ఉండాలి. ఐ హోప్ అతి త్వరలో ఫిక్స్ చేస్తారు అనుకుంటున్నా. ఈ రేర్ వ్యూ మిర్రర్ ఇలా ఉండడం వల్ల అసలు బండి వాడలేం అని కాదు. మన ఆఫ్టర్ మార్కెట్ రేర్ వ్యూ మిర్రర్ మనమే కొనుక్కొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు కాబట్టి ఆన్ ఎ పెయిన్ స్కేల్ 5/10. ఇంకా ఫిఫ్త్‌ది చేతక్. ఇప్పుడు బ్రాండ్స్ వచ్చేసి వాళ్ళ ఫీచర్ల గురించి కాస్త ఎక్కువే క్లెయిమ్ చేస్తారు. కానీ ఆ ఫీచర్ టెస్ట్ చేసి చూసాక రియాలిటీలో కాస్త డిఫరెంట్‌గా అనిపించవచ్చు. చేతక్ వచ్చేసి వాళ్ళ హిల్ హోల్డ్ అసిస్ట్ గురించి క్లియర్‌గా ఏమీ కాన్ఫిడెంట్‌గా చెప్పలేదు. కానీ ఆ ఫీచర్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ కడితే వచ్చే టెక్ ప్యాక్‌తో రావడం వల్ల అండ్ ఇప్పుడు ఈ మధ్య వచ్చిన అప్డేట్ ద్వారా కొన్ని స్పెసిఫిక్ ఫీచర్లకి ఈ హిల్ హోల్డ్ అసిస్ట్ డిఫాల్ట్‌గా ఇస్తుండడం వలన ఈ ఫీచర్ చేయాల్సిన పని బాగా చేస్తుందేమో అనే ఒక కల్పన అయితే మనం క్రియేట్ చేస్తుంది. కానీ అసలు నిజం వచ్చేసి హిల్ హోల్డ్ అసిస్ట్ చేతక్‌లో కేవలం 3 సెకన్లు అట్టి పట్టుకుంటుంది.
బేస్ వేరియంట్ నుంచి స్టార్ట్ చేసి ప్రీమియం స్కూటర్ దాకా ప్రతి స్కూటర్లోనూ ఇంతే. సో నిజంగా అసలు ఈ ఫీచర్ ఉపయోగపడదు. సో ఈ ఫీచర్ ఉన్నా కూడా స్లోప్ మీద బ్రేక్ మనం గట్టిగా పట్టుకొని బండి వెనక్కి వెళ్లకుండా పట్టుకోవాలి అనే నొప్పి బాధ ఉంటుంది కాబట్టి ఆన్ ఏ పెయిన్ స్కేల్ 8/10. ఇంకా తర్వాతది ఐక్యూబ్. అసలు టీవీఎస్ ఐక్యూబ్ అనేది చాలా ఈజీ టు పిక్ స్కూటర్. అంటే మీరు కేవలం రేంజ్ కోసం మాత్రమే చూస్తున్నారు, సింపుల్ ఫీచర్లు కావాలి అంటే ఐక్యూబ్ ఇస్ ద బెస్ట్ స్కూటర్. కానీ స్కూటర్ మీరు నడిపి ఇంటికి వచ్చాక ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీకు అసలు ఇబ్బంది ఏంటో తెలుస్తుంది. ఈ స్కూటర్లో బేసిక్గా చొగోరి కనెక్టర్ వస్తుంది. అది స్కూటర్ హ్యాండిల్ కింద ఉంటుంది. చీకట్లో ఆ పిన్నికి ఛార్జింగ్ పెట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఇందులో 5 పిన్లు ఉంటాయి. ఛార్జర్ కాస్త సరిగా పెట్టకపోయినా ఆ పిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త చూసి జాగ్రత్తగా పెట్టాలి. నేను కూడా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ని దాదాపు 1 నెల రోజులు నా దగ్గర ఉంచుకొని రోజు వాడి రోజు ఛార్జింగ్ పెట్టాను. ఆ నొప్పి ఇబ్బంది బాధ నాకు తెలుసు. సో ఆన్ ఎ పెయిన్ స్కేల్ 7/10. ఇంకా తర్వాత 7th ఏథర్ రిస్టార్ట్. అసలు 2026లో సాయంత్రం పూట ఫోన్లో లైట్ మోడ్ ఉంచుకొని వాడే వాళ్ళని చూడటమే చాలా అరుదు. కానీ ఏథర్ రిస్టాలో డాష్ బోర్డ్లో లైట్ మోడ్ మాత్రమే ఉంటుంది, డార్క్ మోడ్ లేదు. ఎస్, డాష్ బోర్డ్ మీద ఆటోమేటిక్ బ్రైట్నెస్ కంట్రోల్ ఉంది. రాత్రి వేళ కావాలంటే బ్రైట్నెస్ని అతి తక్కువకి పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. కానీ రాత్రి వేళ డార్క్ మోడ్ ఉంటే ఆ కన్వీనియన్స్ అంతా ఇంత కాదు. డార్క్ మోడ్లో మీరు నావిగేషన్ ఎంచుకుంటే టక్కని రూట్ పక్క చూసి మళ్ళీ తిరిగి రోడ్డు పక్క చూడడం చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇది కన్వీనియన్స్ ఫీచర్ కాబట్టి ఆన్ ఏ పెయిన్ స్కేల్ 3/10. ఇంకా తర్వాత 8th ఏథర్ ఏపెక్స్. అసలు ఈ బండిని ఏథర్ లాంచ్ చేసినప్పుడు ఒక స్పెషల్ ఎడిషన్ స్కూటర్గా దీన్ని తెచ్చారు. దీన్ని 450 స్కూటర్ డిజైన్ చేసి 10 ఏళ్ళైన సందర్భంగా సెలబ్రేట్ చేస్తూ ఈ బండిని బయటికి తెచ్చి లిమిటెడ్ బండిని మాత్రమే అమ్ముతాము అని చెప్పారు. ప్రీమియం కలర్స్తో తెచ్చారు, చాలా హైయెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఇచ్చారు, ప్రీమియం ప్రైస్ ట్యాగ్ కూడా పెట్టారు. స్కూటర్ కొంటే TPMS టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, స్పెషల్ ఎడిషన్ హెల్మెట్, స్పెషల్ ఎడిషన్ కీ చైన్, ఒక సరికొత్త రైడింగ్ మోడ్ అండ్ మ్యాజిక్ ట్విస్ట్ని స్కూటర్తో పాటుగా ఇచ్చారు. ఈ స్కూటర్కి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. అందరికీ బండి బాగా నచ్చింది. అప్పటి నుంచే బండి ఎక్కువగా అమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే మరి ఏథర్ ఏపెక్స్ స్కూటర్ లైనప్లో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు స్కూటర్ కొంటే స్పెషల్ ఎడిషన్ హెల్మెట్ రాదు, స్పెషల్ ఎడిషన్ కీ చైన్ రాదు. ఇన్ఫినిట్ క్రూజ్ అనేదాన్ని ఏథర్ ఏపెక్స్లో పోయిన కమ్యూనిటీ డేలో అనౌన్స్ చేశారు. కానీ అనౌన్స్ చేసిన కొద్ది రోజులకే 450X కూడా ఇస్తాము అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. ఇంకా కంటిన్యూస్ హై పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు వీలుగా మోటార్ కూలింగ్ ఫ్యాన్ వచ్చేది. దాన్ని ఏథర్ ఏపెక్స్ లాంచ్ చేసిన 2-3 ఏళ్లకి తీసేశారు. ఇప్పుడు బేసిక్గా ఏపెక్స్ అనేది ఇంకొక 450 లాగా అయిపోయింది. ఒక డిఫరెంట్ కలర్తో, ఇంకొక రైడింగ్ మోడ్తో. 2 lakhs పైచీలకు ధరకి వచ్చే ఏథర్ ఏపెక్స్ ఆ ఎక్స్క్లూజివిటీ డిజర్వ్ చేస్తుంది. ఏథర్ ఏపెక్స్ని తిరిగి ఎక్స్క్లూజివ్ జోన్లో తీసుకొని పెట్టాలి. ఆన్ ఎ పెయిన్ స్కేల్ 7/10 ఇవ్వచ్చు. ఇంకా తర్వాత ఓపెన్ రార్ అండ్ రార్ ఈజీ. అసలు ఈ బైక్లు చూడడానికి చాలా బాగుంటాయి. సింపుల్ డాష్ బోర్డ్తో వస్తుంది. డీసెంట్గా 100+ కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తుంది. అయితే ఇది బైక్ అయినప్పటికీ సీట్ కింద 10 లీటర్ల స్టోరేజ్ అయితే ఇస్తారు, అందులో ఛార్జర్ ఉంచుకోవడానికి. ఇది వినడానికి బాగుంటుంది కానీ ఛార్జర్ పెట్టే ప్రాసెస్ కొంచెం క్లిష్టం. ఆ ఛార్జర్ కేబుల్ని సరిగ్గా మీరు రోల్ చేసి పెట్టాలి. కాస్త అటు ఇటు అయినా సీట్ క్లోజ్ అవ్వదు. నేను పెడుతున్నప్పుడే ఒక 10-15 నిమిషాలైంది. అసలు ఇలా బైక్లో స్టోరేజ్ ఇచ్చే బదులు అదే స్టోరేజ్లో ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇచ్చేస్తుంటే అసలు సమస్య వచ్చేది కాదు. ఎస్, ఈ బండి మీరు వాడుతూ అలవాటైపోతే ఇబ్బంది ఉండదు. కానీ ఈ విషయాన్ని ఎందుకు మనం నేర్చుకుని అలవాటు చేసుకోవాలి? ఛార్జర్ అనే విషయం చాలా ఇంట్యూటివ్గా, చాలా సులువుగా, అసలు ఎక్కువ ఆలోచించని అవసరం లేదు అనే విధంగా ఉండాలి. ఇంత శ్రమ ఇచ్చే బదులు ఆన్ బోర్డ్ ఛార్జర్ వచ్చి ఉంటే చాలా బాగుండేది. సో ఆన్ ఎ పెయిన్ స్కేల్ 7/10. ఇంకా తర్వాత రివోల్ట్ RV1+. ఇది ఒక బడ్జెట్ బైక్. దాదాపు 100+ కిలోమీటర్స్ ఇస్తుంది రియల్ రేంజ్. కానీ సీట్ అండ్ సస్పెన్షన్ వలన రైడ్ క్వాలిటీ అస్సలు బాగోదు. చాలా స్టిఫ్ సస్పెన్షన్, సీట్స్ బాగా థిన్గా ఉంటుంది. దానివల్ల అసలు ఎక్స్పీరియన్స్ బాగానే ఉండదు. కాళ్ళు, చెయ్యి, వీపు, భుజం చాలా నొప్పి పెడుతుంది. దీన్ని ఖచ్చితంగా సరి చేసే తీరాలి. దీన్ని ఇంకాస్త డీటెయిల్గా అర్థం చేసుకోవాలి అంటే నా రేంజ్ టెస్ట్ చూడండి బెస్ట్. ఆన్ ఎ పెయిన్ స్కేల్ 9/10. ఇంకా లాస్ట్గా ఆంపియర్ నెక్సస్. ఇది చాలా మంచి బండి, కంఫర్టబుల్ రైడ్ ఇస్తుంది. స్మూత్ యాక్సలరేషన్తో, డాష్ బోర్డ్ మీద మ్యాప్ నావిగేషన్తో. ఈ స్కూటర్ వచ్చేసి ఎకో మోడ్లో 45 స్పీడ్లో వెళితే 80 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తుంది. కానీ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేయదు. 1.15 lakh ఆన్ రోడ్ ప్రైస్లో వస్తూ ఈ బండి ఐక్యూబ్కి చేతకి డైరెక్ట్గా కాంపిటీషన్ ఇస్తుంది. ఆ ప్రైస్ రేంజ్కి నెక్సస్ అనేది ఒక పెద్ద బ్యాటరీ ప్యాక్తో అయినా రావాలి, లేదా
కామన్ ఛార్జింగ్ కనెక్టర్తో వచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేయాలి. సో ఆన్ ఎ పెయిన్ స్కేల్ 6/10 అన్నట్టు కామన్ ఛార్జింగ్ కనెక్టర్ అంటే నాకు గుర్తొచ్చింది. వాట్ ఇఫ్ ప్రతి ఈవీ స్కూటర్లో కామన్ ఛార్జింగ్ కనెక్టర్ వస్తే ఆ బండ్లు అన్నీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటుంది? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో తెలియజేయండి.